నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటనున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. అంగరంగ వైభవంగా శోభాయమానంగా 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో సంక్రాంతికి 3 రోజుల ముందే ఆత్రేయపురం ఉత్సవం పేరిట సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతున్నాయని ఆయన అన్నారు. గత ఏడాది రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరు గౌరవాన్ని తీసుకువచ్చాయని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ సహకారం, దాతల సహకారం, జిల్లా యంత్రాంగం సహకారంతో అంతకు మించి 10ంతల అంచనాతో కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. కౌన్సిలింగ్ డెస్క్ అతను మాట్లాడారు రేపు వస్తాను కౌన్సిలింగ్ దాని కింద పెడదాం. ఎవరిది తేదీన ఉదయం కార్యక్రమాలు ఆరంభం కాబోతా ఉన్నాయి. ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని కూడా ఒక టూరిజం హబ్ గా తయారు చేయాలనే ఆలోచనతో ఈ సంబరాల్లో దానిని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ కమ్ సేల్ కింద డ్వాక్రా ఉత్పత్తులు, ఇతర పిల్లలకు, మహిళలకు, పెద్దలకు అందరికీ కూడా వినోదభరిత లేదా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి ఏర్పాట్లతోటి, లైటింగ్ తోటి, డెకరేషన్లతోటి, పూల అలంకరణలతోటి ఆత్రేయపురం సెంటర్ కేంద్రంగా తాడిపూడి బ్రిడ్జిన ఆరంభంగా అక్కడ నుంచి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగోలీ ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలన్నీ కూడా జరగబోతా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఏర్పాట్లు చురుకుగా పూర్తయినాయి. ఇంకా 11వ తేదీకి సిద్ధం అవుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క డ్రాగన్ పడవల పోటీల్లో పాలు పంచుకోవడానికి 25 టీములు, ఆంధ్ర, కేరళతో సహా ఇతర రాష్ట్రాల నుంచి 25 టీములు నమోదయ్యాయి. సుమారు 250 మంది ఆ పోటీల్లో పాలు పంచుకోబోతా ఉన్నారు. అదే విధంగా ఈత పోటీల్లో పాలు పంచుకోవడానికి ఒక 200 మంది ఇప్పటికే జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి నమోదు చేసుకుని ఉన్నారు. వివిధ విభాగాలకు సంబంధించిన వారు, మహిళలు, పురుషులు, వివిధ ఏజ్ గ్రూపులకు సంబంధించిన వారు నమోదు చేసుకుని ఉన్నారు. ఒక 300 మంది ముగ్గుల పోటీల్లో పాలు పంచుకోవడానికి నమోదు చేసుకుని ఉన్నారు. ఒక 100 మంది గాలిపటాల పోటీల్లో, కైట్స్ పోటీలో పాలు పంచుకోవడానికి నమోదు చేసుకున్నారు. వారితో పాటు రకరకాలైనటువంటి ఈవెంట్స్ ఇక్కడ సంక్రాంతి సంబరాలు కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం ఉత్సవం, సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఈనాడు కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంబరాలు అంబరాలు అంటనున్నాయి. రంగరంగ వైభవంగా శోభాయానంగా 3 రోజుల పాటు 11, 12, 13 తేదీల్లో ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ 14ని ప్రారంభమవుతుంటే 11వ తేదీని ఆత్రేయపురం ఉత్సవం పేరట సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతా ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం జరిపినటువంటి రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరుని, గౌరవాన్ని తీసుకొచ్చాయి. అదే స్ఫూర్తితో ఈనాడు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ సహకారం, దాతల సహకారం, పెద్దల సహకారం, జిల్లా యంత్రాంగం సహకారం అందరితోటి ఈనాడు భారీ స్థాయిలో అంతకు మించి 10ంతలు అంచనాలతో ఇక్కడ కార్యక్రమాలు
ప్రారంభించడానికి సిద్ధమయ్యాం.